ఈ దశలో సహాయక చర్యలు ఏ విధంగా ఉండాలనే విషయం మీద చర్చిస్తున్నాం. సత్యనారాయణ గారు, దీర్ఘకాలికంగా ముఖ్యంగా అంటురోగాలు రాకుండా ఇటువంటి ముందు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు సంసిద్ధత మీరు ఉందని అంటున్నారు, కానీ సంసిద్ధతలో కొంత లోపం ఉంది ఇప్పుడు. అంటే ఇంత ఒక్కసారిగా మీరు ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక్కసారిగా మీద పడింది మీకు ఇది చాలా చోట్ల. అంటే అధికార పాలక పక్షానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కర్నూలులో నుంచి ఇక్కడికి సరిగా ఏవి రావడం లేదు అనేటువంటి మాట కూడా చెప్పారు ఇందాక రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ఒక సంసిద్ధత ఇది దృష్టిలో పెట్టుకుని ఇందులోంచి పాఠాలు నేర్చుకుని ముందు ఏ రకమైనటువంటి నిర్మాణం చేపట్టాలి, ఏ రకమైనటువంటి వసతులు కల్పించుకోవాలి, ఏ రకమైనటువంటి సంసిద్ధత ఉండాలి, దీన్ని 2 కోణాల నుంచి మనం చూడాల్సి ఉంటుందండి. ఒకటి, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఇమీడియట్ ప్రిపేర్డ్నెస్ ఇంకా ఎంత ఎక్కువ ఉండాలి అనేది ఒకటి. దాంట్లో మేము దీంట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ అంతట్లో కూడా ఇన్ఫెక్షన్స్ అంటే బురద అవన్నీ రావటము, దాన్ని డిజిన్ఫెక్టెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. దాంతో రాత్రి మేము 2 రోజుల కిందట నేను మాట్లాడడం వస్తున్నాను. జాతీయ విపత్తు నివారణ అధికారం ఉన్నటువంటి ప్రాధికారణ అయినటువంటి సభ్యులైనటువంటి శ్రీ మరి శశిధర్ గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. శశిధర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. శశిధర్ గారు, లాంగ్ టర్మ్ లో ఇంత పెద్ద విపత్తు ముందు వస్తే మనం ఏ రకంగా దీన్ని దాటడానికి కావలసినటువంటి నిర్మాణాలు ఏం చేయాలి, సహాయక చర్యలు ఎలా ఉండాలి, సహాయక చర్యల యొక్క సంసిద్ధత ఎలా ఉండాలి అనే దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన దశ వచ్చింది వాళ్ళ. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ప్రతి డిజాస్టర్ లో మనకు పాఠాలు నేర్చుకునేవి చాలా ఉంటాయి అనేటువంటి మాట. తప్పకుండా ఇప్పుడు జరిగినటువంటి దాంతో ఎందుకంటే ఎంత మనం చేసినా కూడా ఎక్కడో ఏదో ఒకటి తక్కువగా కావచ్చు, జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి విధంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా దీన్ని ఒక డీటెయిల్ గా అసెస్ చేయమని చెప్పి చేయడం జరుగుతుంది అనేటువంటి మాట కూడా ప్రధానమంత్రి గారు చెప్పారు. శశిధర్ గారు, ఒకటి ఇటువంటిది వచ్చినప్పుడు మొట్టమొదటిగా రోడ్డు కమ్యూనికేషన్స్ తగ్గిపోతున్నాయి. రెండవది, వరద నీరు తీయగానే పెద్ద ఎత్తున అంటువ్యాధులు ప్రబలేటటువంటి ప్రమాదం కనపడుతోంది. మూడవది, లైవ్లీహుడ్స్ డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. అంటే వారికి ఆదాయ వనరులు పోతున్నాయి. ఇన్నాళ్ళు పనిచేసుకునేటువంటి పనులు పోతున్నాయి, ఇన్నాళ్ళు చేసిన వ్యాపారాలు పోతున్నాయి, ఇన్నాళ్ళు వాళ్ళకి ఏదో రకమైన జీవనాధారంతో ఉన్నటువంటి చెట్టు కానీ చేమ కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా మొత్తం మీద అన్ని కూడా పోతున్నాయి. వాటి గురించి కూడా దృష్టి పెట్టాలి కదా. లాంగ్ టర్మ్ అంటే అది కూడా ఉంది కదా. ఖచ్చితంగా ఉంటుందండి. తప్పకుండా ఈ విషయాలపైన మనం, ఎందుకంటే గతంలో 2004లో సునామీ సంభవించిన తర్వాత చాలా మంది నిరాశ్రయులు కావడం, వాళ్లకు ఉపాధి కోల్పోవడం, వాళ్ళు చేసేటువంటి లైవ్లీహుడ్ డిస్టర్బ్ కావడం, దాని తర్వాత ఒక రకమైనటువంటి రిసెంట్మెంట్ కూడా అక్కడ ఉండేటువంటి బాధితులు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. మా కాళ్లపైన మేము నిలబడేటువంటి విధంగా మాకు ఉపాధి మేము మరొకసారి గతంలో చేసుకున్నటువంటి పనులు మళ్లీ చేసుకునేటువంటి విధంగా మేము తయారు కావాలి, ఆ రకంగా మాకు సహాయం చేయండి, ఆ రకంగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం కూడా జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఈరోజు చిన్న వ్యాపారాల దగ్గర నుంచి అన్ని రకాలుగా ఆ ఉపాధి డిస్టర్బ్ అయినటువంటిది ఇది చాలా కాలం కూడా పడుతుంది మరొకసారి. ఎందుకంటే మనం రెసిలియన్స్ అనేటువంటిది ప్రజల్లో రావాలంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేటువంటి విధంగా ఎంత తొందరగా అది రెస్టోర్ చేయగలిగితే అది సరిగా బాగా ఉంటుందనేటువంటి ఆలోచన తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇమీడియట్ గా చేయాల్సినటువంటి తక్షణ రెస్టోరేషన్ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్స్ రెస్టోర్ చేయడంలో, తర్వాత అఫ్కోర్స్ వాటర్, మిగతా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అని ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు మనం చూస్తే కర్నూలు జిల్లాలో చూస్తే చాలా అసలు ఎవరు ఊహించినటువంటి పరిస్థితి అక్కడ మనకు ఉత్పన్నమైంది. అంత పెద్ద ఎత్తున మట్టి బురదంతా రావడం చేయడం, ఇది అసలు నేను చాలా మందితో మాట్లాడాను. నేను ఈ రోజు ప్రధానమంత్రి గారితో ఢిల్లీ నుంచి రాకముందు ఈరోజు కొంతమంది ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడాను. బాగా అనుభవం ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అనుభవం ఉండేటువంటి ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినా కూడా ఎక్కడ కూడా ఇలాంటిది మేము వినలేదు అనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. ఇంత తీవ్ర స్థాయిలో అంటే 3వ అంతస్తులో కూడా 4-5 అడుగుల మట్టి ఉండిపోవడం, 25 అడుగుల మట్టి ఉండిపోవడం,
నేను ఈ రోజు పత్రికలో రిపోర్ట్ చూశాను, నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి వివరాలు. ఆ 25 అడుగుల మట్టి, అది బురదంతా కూడా ఎండిపోయి హార్డ్ గా తయారైపోయి దాన్ని మళ్ళీ తడిపి దాన్ని పడగొట్టాల్సినటువంటి ప్రయత్నాలు చేయడం, ఇది నిజంగా ఒక పెద్ద ఛాలెంజ్. దీంట్లో 2500 మంది పనిచేస్తున్నారు అంటే దీనికి ఇది టోటలీ అన్ప్రెసిడెంటెడ్. అయితే దీనిలో ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా ఉందా అంటే తప్పకుండా నేను మొట్టమొదటిసారిగా శశిరెడ్డి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, వారు కూడా మీతో మాట్లాడతారు. అయితే వారు మాట్లాడే ముందు నాకు ఇంకొక చిన్న ప్రశ్న ఉంది. ఒకటి, దీనికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసేటువంటి ఆలోచనలో ఉందో ఒకటి. రెండోది, ఇవన్నీ చాలా ఆకాంక్షలు, అంటే లైవ్లీహుడ్స్ రెస్టోర్ చేయాలని అంటున్నారు, తర్వాత రోడ్లు రెస్టోర్ చేయాలని అంటున్నారు, అక్కడ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరమైనటువంటి ఈ అంటువ్యాధులు అవి ప్రబలకుండా చూసుకోవాలంటున్నారు. ఇవన్నీ కూడా అందరూ చెప్పేటటువంటివి. అయితే దానికి అది ఆచరణలో పెట్టడానికి కావాల్సినటువంటి సంసిద్ధత, దానికి కావాల్సినటువంటి యంత్రాంగం, దానికి కావాల్సినటువంటి వనరులు, ఈ మూడిటి మీద ఏమైనా శ్రద్ధ ఉందా ఇవాళ? ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీనికి కావలసినటువంటి, నేను ఈ వరదలు మొదలైనప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారితో అనేక సందర్భాల్లో ఈ రివ్యూ మీటింగ్స్ లో పాల్గొనడం జరిగింది. చాలా వారు ఈ విషయాల్లో చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. వీలైనంత తొందరగా మనం మీరు చెప్పినటువంటి అంశాలన్నిటిపైన కూడా మనం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ప్రభుత్వం యొక్క బాధ్యతగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ఉండేటువంటి విషయం, అంతేకాకుండా సునామీ సంభవించిన తర్వాత ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, మనం డిజాస్టర్ అకర్స్ యూ మస్ట్ బిల్డ్ బ్యాక్ బెటర్ అని. ఆ రకంగా కూడా ఆలోచన ఈ రోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అదొక ప్రధాన అంశంగా. రేవంత్ రెడ్డి గారు మీతో మాట్లాడతారు. అన్న గుడ్ ఈవినింగ్, నేను రేవంత్ రెడ్డి. గుడ్ ఈవినింగ్ అన్న, ఇప్పుడు మనం ఈ జాతీయ విపత్తుల నివారణ సంస్థలో మీరు సభ్యులు కదన్నా. యాక్చువల్గా ఈ సంస్థ గైడ్ లైన్స్ ప్రకారం వరదల వల్ల ఇసుక మేటలు పంట పొలాలలో ఇసుక మేటలు పేరుకుంటే హెక్టార్కు 15,000 ఇవ్వాలనే గైడ్ లైన్ ఉంది. అదే విధంగా ఒకవేళ హెక్టార్కి అంటే ఇసుక మేటలు పేరుకుంటే హెక్టార్కు 6,000 ఇవ్వాలి. ఒకవేళ కోతకు గురైతే 15,000 ఇవ్వాలి. పంట నష్టం జరిగితే 2,000 నుంచి 4,000 ఇవ్వాలా, 2,000 నుంచి 6,000కి ఇవ్వాలని గైడ్ లైన్స్ ఉన్నాయి కదా. ప్రభుత్వం ఈ దిశగా ఏమైనా ఎన్ని హెక్టార్లలో ఇసుక మేటలు పేరుకున్నాయి, లేకపోతే ఎంత పొలము కోతలకు గురైంది, అంటే ఈ వరద కోతలకు గురైంది, పంట నష్టం జరిగిందనే విధంగా ఏమైనా ప్రభుత్వం అంచనాలు వేయడానికి ప్రయత్నం చేస్తుందా? ఈ ప్రభుత్వం అలా నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం చెల్లిస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2, అంటే ఈ వరదల వల్ల చనిపోయిన పాడి పశువులకు 10,000 రూపాయలు, ఒక పశువుకు పాడి పశువుకు 10,000 రూపాయలు, గొర్రెలు మేకలు ఇలాంటివి చచ్చిపోతే 1,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వాటిల్లో స్పష్టంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నష్టపోయిన రైతులకు గాని, పంట పొలాలు నష్టపోయిన వాళ్లకు గాని ప్రభుత్వం స్పష్టంగా ఏమైనా ఆదేశాలు ఇచ్చి వీళ్లకు సహాయాన్ని అందించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా? వీటిని అంచనాలు వేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా? శశిరెడ్డి గారు, మీకు సమయం ఉంటే కనుక ఒక చిన్న విరామం తర్వాత మీరు సమాధానం చెప్తే బాగుంటుంది, చర్చలో కొనసాగితే బాగుంటుంది. లేదు అసలు మీకు సమయం లేదంటే మీరు సమాధానం చెప్పేసేయండి. దయచేసి ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత సమాధానం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే మళ్ళీ మీ లైన్ బ్రేక్ అవుతుంది. అవదు, మన లైన్ లోనే ఉందాం. ఓకే, దయచేసి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన చర్చను కొనసాగించుకుందాం.